అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది జహాంగీర్ కల్లూరి అఫీషియల్. నా పేరు జహాంగీర్. ఈరోజు టాపిక్ వచ్చేసి హాలీల్యాండ్ మైక్ M1 హౌ టు యూజ్ లేకపోతే హౌ టు సెటప్ అనొచ్చు. ఈ వీడియో ఇట్లా బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక రిసీవర్ 2 మైక్స్ అయితే కనిపిస్తాయి. రిసీవర్ అయితే దీనికి కనెక్ట్ చేసేద్దాం. కనెక్ట్ చేయగానే వర్క్ అవుతుంది అనుకోకండి. మనకి దీనికి ఒక యాప్ అయితే ఉంటుంది కంపల్సరీ. యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. ప్లేస్టోర్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన హాలీల్యాండ్ ఆడియో అని వస్తుంది. ఇదే యాప్. అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, పట్టించుకోకండి. నాయిస్ అది ఇది మొత్తం కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇన్స్టాల్ ఓపెన్ అని చూపిస్తుంది, లేకపోతే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకైతే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. ఏది హలో హాలీల్యాండ్ టు యాక్సెస్ వైర్లెస్ మైక్రోఫోన్, ఓకే అని కొట్టాలి. ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలి, ఓన్లీ ఇప్పుడే యూజ్ చేస్తారా లేకపోతే యూజింగ్ ద యాప్? నేనైతే యూజింగ్ ద యాప్ సెలెక్ట్ చేసుకున్న ఒక మైక్ మీకు చూడవచ్చు. ఇప్పుడు ఈ మైక్ కనెక్ట్ అయితే చేసేద్దాం. హలో చూడవచ్చు మీరు ఇక్కడ. ఇది నాయిస్ రిడ్యూషన్ వీక్ పెట్టుకోవచ్చు, మీడియం పెట్టుకోవచ్చు, స్ట్రాంగ్ పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడికైనా బయట అవుట్డోర్ షూట్ చేసినప్పుడు అయితే స్ట్రాంగ్ పెట్టుకోండి, లేకపోతే మీడియం నార్మల్ అయితే మీడియం పెట్టుకోండి, ఓకే. ఇది 4 ఉంటుంది, లేకపోతే 5 ఉంటుంది. వాల్యూమ్ అడ్జస్ట్ అనమాట, 6 పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఛానల్ మోడ్, స్టీరియో, మోనో అంటే ఒక మైక్తో యూజ్ చేస్తున్నప్పుడు అది మోనో. స్టీరియో అంటే మీరు ఇంటర్వ్యూస్ లాంటి సెక్షన్స్ మరియు ఏదైనా మీరు లైక్ మీ ఇద్దరు ఒక్కటే వీడియోలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం స్టీరియో ఆప్షన్. నేను ప్రజెంట్ ఒక్కనే వీడియో చేసి ఒక్కనే మాట్లాడుతూ ఒక్కనే మొత్తం చేసుకుంటా కాబట్టి ఇది మోనో. మైక్ వచ్చేసి అది మైక్ 2 కనెక్ట్ అయింది. ఇక్కడ మైక్ 1 ఇంటూ మార్క్ ఉంది, చూసుకోవచ్చు మీరు. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. మైక్ 2 అయితే కనెక్ట్ అయింది నాకు. ఇప్పుడు మైక్ 2 ఇది కనెక్ట్ అయింది. మళ్ళీ ఈకో అడ్జస్ట్మెంట్ అంటే మనకు ఏదైతే ఈకో ఉంటుంది కదా, ఒకటే రూమ్లో ఉంటే డబల్ సౌండ్ అలాంటిది వస్తుంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లో అంటే లో, లేకపోతే బ్రైట్ అంటే బ్రైట్. ఈక్వలైజేషన్ అంటే ఇది. రివర్బ్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, మైక్ రికగ్నిషన్ ఉంటుంది. దీంట్లో ఒకటి ఆప్షన్ అయితే బాగా అనిపించింది నాకు, పవర్ ఆఫ్ షెడ్యూల్. అంటే మన మైక్ ఒక 15 minutes తర్వాత షెడ్యూల్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలి అనుకుంటే, మనం ఒక వీడియో 15 నిమిషాలు మట్టుకే తీస్తున్నాం అనుకుంటే మీరు 15 minutes పెట్టుకోవచ్చు. లేకపోతే నేను ఇంకా చాలా 2-3 ఇది లైవ్ స్ట్రీమ్ చేస్తున్నా, ఇలాంటి వాటికైతే నెవర్ పెట్టుకోండి. ప్లస్ వచ్చేసి ఇలా ఇండికేటర్ లైవ్ స్విచ్ అని ఉంటుంది, దాన్ని మీరు ఆఫ్ చేసుకుంటే ఇండికేటర్ అయితే కనిపించదు మైక్ మీద, లేకపోతే ఆన్ చేసుకుంటే మైక్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుండొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏది వర్షన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన మొత్తం చేసుకున్నా కాబట్టి మళ్ళీ అప్గ్రేడ్ అవుతుంది. అది దాని ఒక్కటి అప్డేట్ చేసుకోండి. ఒక్క నిమిషం. మనం చూసుకున్నట్టయితే అప్గ్రేడింగ్ అయితే ఉంది. మైక్లో కూడా చూడండి రెడ్ లైట్ వస్తుంది. అప్గ్రేడ్ అయితేనే ఉంది తొందరగా.
దీనికి మీరు ఏం పేరు పెడతారో పెట్టండి, హౌ టు సెటప్ అని పెడతారా, లేకపోతే హౌ టు యూజ్ మైక్ అని పెడతారా. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాయి, మైక్ లింక్ అయితే. ఇది పార్ట్ 2, ఇది ఓన్లీ పార్ట్ 2. ఇంకొక పార్ట్ 3 వస్తుంది, అంటే మైక్ టెస్టింగ్ అన్నట్టు వస్తుంది. ఒకటి అప్గ్రేడింగ్ అవుతుంది, నాకు కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది కాబట్టి ఇంత లేట్ అవుతుంది, లేకపోతే తొందరగా అయిపోతుంది. మళ్ళీ అడుగుతుంది అప్గ్రేడింగ్ అయిపోయిన తర్వాత హలో ఆడియో అసెస్ వైర్లెస్ మైక్రోఫోన్ ఓకే కొట్టేసేయాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ అప్గ్రేడ్ సక్సెస్ఫుల్ గాట్ ఇట్ కొట్టేసేయండి. ఇలా మనకు ఏ మైక్ అయితే కనెక్ట్ అయి ఉందో అది ఇక్కడ చూపిస్తుంది, చూస్ చేసుకోవచ్చు. నేను మీడియంలో పెట్టుకున్నా, ఎందుకంటే నేను ఎక్కువ ఇది చేయను కాబట్టి. నాకు నా మైక్ అయితే చాలా డిస్టెన్స్ ఉంది, అయినా కానీ చూడండి ఎంత ఇక్కడ చూడవచ్చు మీరు ఎట్లా ఉందో. ఇది అనమాట మెయిన్ ఈ వీడియో నేను చేయడానికి రీజన్. నా ఎక్కడ కూడా ఈ మైక్ హౌ టు సెటప్ అనేది లేదు. జస్ట్ చాలామంది ఏమనుకుంటారంటే ప్లగ్ అండ్ ప్లే టైప్ అనుకొని దాన్ని యూజ్ చేస్తుంటారు, అది వర్క్ కాకపోతే రివ్యూస్ బాగా మంచిగా ఇయ్యరు, అలాంటివి అయితే చాలా ఉంటాయి. ఇది చూడండి, నేను హలో మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3 చూడండి ఇక్కడ ఇది వస్తుంది కదా, ఇది అనమాట. మనకు మైక్ 2లో ఛార్జింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు ఎంత ఉంది, 100% ఉంది. దీన్ని ఇట్లా పెట్టుకోవచ్చు, ఇవన్నీ చూపించిన కదా. ఇది నెక్స్ట్ ఒక ఆడియో రికార్డ్ అయితే చేద్దాం మనము. ఆడియో అక్కడ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా, నేను బాగున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ఆడియో మనం విందాం, ఇదే అనుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా, నేను బాగున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఫ్రెండ్, ఓవరాల్గా ఇది సెటప్ అనుకుంటారా, హౌ టు యూజ్ అనుకుంటారా. నేనైతే ఇది పార్ట్ 2, ఇంకొకటి పార్ట్ 3 వస్తుంది. దాని ఫుల్ రివ్యూ వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో. అప్పటి వరకు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఎంతో అంత ఉందనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ జాంగీర్ కల్లూరి అఫీషియల్. ఓకే బాయ్, మరి ఉంటా.